హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? రండి చూపిస్తా. మీకు అర్థమై ఉంటుంది. మేమైతే స్వర్ణగిరికి వచ్చాము. మేమైతే స్టార్టింగ్ స్టెప్స్ ఎక్కుతున్నాము. ఇవైతే తిరుపతిలో ఎట్లా ఉంటాయో అట్లున్నాయి. మేమైతే ఎప్పటి నుంచో స్వర్ణగిరికి వెళ్ళాలని అనుకుంటున్నాం, కాకపోతే ఎప్పుడు కుదిరింది. మేమైతే స్టెప్స్ ఎక్కుతూ దర్శనంకి వెళ్తున్నాము. దర్శనంకి అయితే ఫోన్ అయితే అలో లేదు, సో మేమైతే వీడియో తీయలేకపోయినాం. బయటికి వచ్చేసరికి నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. స్వర్ణగిరిలో నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్గా అవుపడుతుంది. టెంపుల్ అయితే లైటింగ్స్తోని చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఇక్కడికి వచ్చి ఎవరైనా టెంపుల్కి వచ్చే వాళ్ళు అయితే నైట్ టైం అయితే వస్తే చాలా బాగుంటుంది. లైటింగ్స్తోని ఆ వ్యూ అయితే మంచిగా దర్శనం చేసుకోవచ్చు దేవుణ్ణి, ఆ వెంకటేశ్వర స్వామిని. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడైతే వ్యూ ఎంత బాగుందంటే నైట్ టైం ఇప్పుడు మొత్తం ఇట్లా గ్రాఫిక్స్తోనే వచ్చినట్టు ఫొటోస్ కూడా అంత మంచిగా వచ్చినాయి. ఇటైతే కార్నర్ ఉంటుంది, మంచిగా ఇట్లా చల్లగా వెదర్ కూడా చల్లగా ఉండేసరికి చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ అవుపడుతుంది. నైట్ టైం వస్తే బెస్ట్. టెంపుల్ అయితే చాలా బాగుంది, లైటింగ్స్తోని చాలా మంచిగా అనిపిస్తుంది. మరి ఎంతమంది వెళ్ళారో స్వర్ణగిరికి కామెంట్ చేయండి. ఇక్కడైతే నైట్ వ్యూ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే స్వామివారిని చూసాక మనసుకి ఇట్లా ప్రశాంతంగా అనిపించింది. మంచిగా ఇట్లా ఫ్రెష్ మైండ్తో మంచిగా ఇట్లా చూస్తుండిపోవాలని అనిపించింది. మీకు ఆల్రెడీ తెలుసు, వాటర్లో ఉండి విగ్రహంని చూడడానికి అసలు చూస్తూనే ఉండబుద్ధి అవుతుంది. ఇట్లా చూస్తూనే ఇట్లా చాలా సేపు అయిపోతుంది. ఇక్కడైతే నేను, మా మమ్మీ, మా తమ్ముడు మేము ముగ్గురమే వచ్చాం. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. బాయ్.